యెహోవా మాట వినేవానికి ఐగుప్తీయులకు కలిగిన రోగముల్లో ఏది కూడా ఆయన మాట వినేవారికి కలగదు. ఆమెన్ చెప్పాలి గట్టిగా, ఆమెన్. ఐగుప్తీయుల రోగాల గురించి చెప్పాలంటే ఈ రాత్రి ఇంతా సరిపోదు. అవి భయంకరమైన తెగుళ్ళు. ఒక శాపం కలిగినటువంటి మనిషి బ్రతుకులో ఇది పోయిందనే లోపు ఇంకొకటి వస్తుంది. ఓయ్ పిల్లారు కాసేపు ఉన్నారా, ఇది దాటిపోయాము, ఈ పరిస్థితి అయిపోయింది, కొడుకు బాగుపడ్డాడనే లోపు కూతురు కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. కూతురు బాగైందనే లోపు వాళ్ళ నాన్నకి ఏదో ఒకటి ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఆ కుటుంబంలో సురక్షితం ఉండదు, నెమ్మది ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, యెహోవా మాట, దేవుని మాట, వాక్యమయ్యున్న దేవుని మాట ఉపదేశాన్ని ఎవరైతే వినగలుగుతారో వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదకరమైన ఆరోగ్యం ఏమిటంటే ఐగుప్తీయులకు కలిగిన రోగములలో, చెప్పండి ఎవరి రోగాలు ఇవి? ఐగుప్తీయులకు కలిగిన రోగాలలో ఏది కూడా దేవుని మాట వినే వారి మీదకి దేవుడు రాకుండా సురక్షితముగా కాపాడునుగాక. ఆల్రెడీ కాపాడాడు కొన్ని వంశాలను, కొందరు మనుషులను. అదిగో వాళ్ళల్లో ఇది ఈయనొకడు, కొర్నేలు గారు. అట్లాగూ మనిషి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళటం తెలుస్తుంది, కానీ పాపం వల్ల వచ్చే రోగం, మోసం వల్ల వచ్చే రోగం, వ్యభిచారం వల్ల వచ్చే రోగం, ఇది ఏ హాస్పిటల్లో తగ్గినటువంటి రోగం. మనిషి బ్రతుకులో శరీర దౌర్బల్యాన్ని బట్టి వచ్చే రోగానికి డాక్టర్ దగ్గర స్వస్థత ఉంటుందేమో కానీ మనిషి పుట్టుకే పాపం పుట్టుక. ఈ పాపం వల్ల వచ్చిన మనిషి ఎన్ని దానాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా దాని వలన కలిగే ప్రతిఫలం ఏమీ లేదు. ఒకే ఒక స్థానం దేవుని మాట పిలుస్తుంది. ఆ స్థానం ఏమిటంటే యేసయ్య నామం. స్తోత్రం కలుగును గాక. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ పాపములను శుద్ధి చేయటానికే, నీకు పట్టి పీడిస్తున్న రోగాలను బాగు చేయటానికే, నిన్ను వెంటాడుతున్న వ్యతిరేకమైన తలంపుల నుండి విడిపించటానికే ఆయన ఎప్పుడో నీ కొరకు ప్రాణం పెట్టి నీ వైపు చూస్తున్నాడు. నా కుమారుడా, నువ్వు సురక్షితంగా బ్రతకాలి. నా కుమార్తె, నువ్వు సురక్షితంగా బ్రతకాలి. నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. నీవేమో తిరుగుబోతుగా, త్రాగుబోతుగా, వ్యతిరేకమైన మనసు కలిగి నాకు దేవుడేం అవసరం, నేను గొప్ప ధనవంతుడని రకరకాల మార్గాల్లో నీ మనసును నడిపించుకుంటున్నావు. అయితే దేవుని కేక ఈ రాత్రి నీ కోసమే వినపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిగతుల మధ్యలో నలిగిపోతున్నా, అది రోగమైనా, దరిద్రతైనా, శాపమైనా, నువ్వు నడుస్తున్న మార్గంలో నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య ఏదైనా నిశ్చయముగా ప్రభు పేరట తెలియపరుస్తున్న చిన్న మాట ఏమిటంటే, దేవుని మాటకు నీవు లోబడి ఆయన మాట ప్రకారం నడవగలిగితే సురక్షితమైన మార్గం, సురక్షితమైన నామం నీ కొరకే ఎదురు చూస్తుంది. ఆమెన్. పలకండి గట్టిగా, ఆమెన్, ఆమెన్. చూడండి, తల్లి అయినా తండ్రి అయినా ఎంతకాలం పిల్లల్ని పెంచగలుగుతారు? వారికి వయసు వచ్చే వరకు, మంచి చెడు తెలిసే వరకు పెంచుతారు. వాళ్ళకు ఊహ వచ్చినాక, వారికి అన్నీ తెలిసిన తర్వాత ఈ తల్లిదండ్రుల మాట వింటారా? అరే మేము పడి వచ్చామరా, లేచి వచ్చామరా, అన్నీ చూసామరా, అన్నీ అనుభవించామరా, నువ్వు ఆ మార్గంలో వెళ్ళకూడదయ్యా, అమ్మా నువ్వు ఆ మార్గంలో వెళ్ళకూడదంటే వీళ్ళు అంటున్న మాటలేంటో తెలుసా? నాకంటే మీకు బాగా తెలుసా? అప్పుడు మీరు చదువుకోవాలా, ఇప్పుడు మేము టెక్కులు చదివిన వాళ్ళకి కలుగుతున్న విధి విధానాలు ఇవి. సరే, వీళ్ళు ఏమైనా సురక్షితంగా ఉంటారా టెక్కు చదివంటే? తల్లిదండ్రుల మాట వినని వారి కళ్ళను లోయ కాకులు. నా మాటలు కాదు, దేవుని మాటలు. దేవుని మాట వినకపోతే నీకు సురక్షితం ఉండదు. నీ తల్లిదండ్రుల మాట వినకపోతే లోయ కాకులు వచ్చి పొడుస్తాయంట. తల్లిదండ్రుల మాట వినకపోతే కళ్ళు పొడుస్తాయంట.
అదిగో చీకట్లో వాని దీపం ఆరిపోతుందని వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మాట చాలా విలువైనది, శ్రేష్టమైనది. ఎందుకంటే ఆ మాట యొక్క నిర్వచనం అర్థం ప్రభు అయిన యేసుక్రీస్తు గనుక. ఎవరైనా సురక్షితంగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభు పేరట నేను తెలియపరుస్తున్న మాట, దేవుని మార్గములోనికి రండి. ఒకప్పుడు మీకంటే ఎక్కువగా భీష్మించుకొని కూర్చున్నాం. ఆ కాలంలో, దేవుడిని ఎరగని కాలంలో బాగోలేదంటే హాస్పిటల్కి వెళ్ళమని సలహా చెప్పిన వారే, చేతబడి చేశారంటే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళమని సలహా చెప్పిన వారే. ఇక అది ఇది కాదని నమ్మిన దేవుని దగ్గరికి వెళితే తగ్గిపోతాయి అని చెప్తే ఇవన్నీ తిరిగినా చివరికి నా ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ప్రాణం పోయే పరిస్థితికి వచ్చింది. అటువంటి సమయంలో ఎవరో మీలాంటి దేవుని బిడ్డలు చెప్పారు, స్తోత్రం కలుగునుగాక, ఫలానా దగ్గరికి వెళ్తే మీకు రోగం కుదిరిద్ది అని. అమ్మ నాన్న అన్నోళ్ళు ఎవరు ఒప్పుకోలప్పుడు. అయితే ప్రియమైనటువంటి వారులారా, తరువాత ఆ మాట వినటం వల్లనే ఈరోజు వరకు దేవుడు నన్ను బ్రతికించాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకోసమే సురక్షితంగా బ్రతకాలంటే దేవుని నామాన్ని, దేవుని మాటను ఆశ్రయించగలిగితే నిశ్చయముగా, ఖచ్చితంగా నువ్వు సురక్షితముగా బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని కృష్ణవేణికి, వెంకట్రావుకి కూడి వచ్చిన మీ అందరికీ నేను చెప్పే చిన్న మాట ఏమిటంటే, మీరు సురక్షితంగా ఉండటానికే దేవుడు ఆయన మిమ్మల్ని రక్షించాడు. ఆమె మిమ్మల్ని రోగాలు పాలు చేయటానికి కాదు, వ్యతిరేకమైన మనసు పెట్టడానికి కాదు, లోకస్తులు చేసినట్లుగా మీరు చేయటానికి కాదు. అందుకని దేవుడు మనల్ని రక్షించిన తర్వాత మనం సురక్షితంగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటమే మన బలహీనత. అందుకని ఈ బలహీనతను కొంచెం మనం సరి చేసుకోగలిగితే, ఆమేన్, దేవుడు నిశ్చయముగా ఆయన గాయపడిన హస్తంతో మిమ్ములను తాకునుగాక. మీ జీవితంలో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి వ్యతిరేకత, విరోధమైన ప్రతి ఆలోచన యేసు నామములో అణిగిపోద్దంతే. ఆమేన్. పెద్ద కొండలా కనపడిద్దంట మంచు. ఇది చూడండి, మంచు పర్వతాలు చూస్తే అర్థమైంది, పెద్ద కొండలాగా. ఇక దీన్ని మనం దాటుతామా, వెళతామా, అద్దరికి చేరతామా అని అనిపిస్తుందట. ఒక్కసారి గాలి ఎండొచ్చింది అనుకోండి, అది అట్లాగనే కరిగిపోతుందంట. నిజంగా క్రైస్తవుల మీదకి వచ్చే శ్రమలు, బలహీనతలు కూడా ఇది ఇట్లానే ఉంటాయి. కనపడటానికి పెద్దగా కనపడతాయి. హల్లెలూయా. ఒక్కసారి నీ యొక్క జీవితంలో దేనివల్ల ఇది జరిగిందో మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రభు పాదాల యొద్ద గడపటం నేర్చుకో. కొన్నేళ్ళు వలె అంత పెద్ద కొండలు కూడా యేసు నామములో కరిగిపోతాయి. ఆమేన్. అటువంటి పరిస్థితులు కూడా యేసు నామములో అవి అణిగిపోతాయి. ఆమేన్. అందుకోసమే యేసయ్య నామం చాలా గొప్ప నామం, పరిశుద్ధమైన నామం. ఎటువంటి వ్యక్తికైనా ఆశ్రయమిచ్చే నామం. ఆయన నామమును ఎరుగుట ద్వారా, ఆయన మాట వినుట ద్వారా సురక్షితముగా నీవు బ్రతకబోతున్నావు. ఒకవేళ ఏదైనా బలహీనత ఉంటే, వ్యతిరేకత ఏదో ఉండి ఉంటుంది నీలో, దేవుని మాట వినకుండా, దేవుని కార్యానికి లోబడకుండా, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్లకుండా, దైవ సంబంధమైన నియమాలు, నిబంధనలు, ఆజ్ఞల ప్రకారం బ్రతకకుండా ఒకవేళ నీవు నడిపించబడుతూ ఉంటే అవే నీ బలహీనతలేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే సురక్షితమైన నామం నిన్ను దాచటానికి, ఆయన రక్తకోటలో నిన్ను దాచటానికి ఆయన ఎప్పుడో నీ కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఆమేన్. ఇటువంటి ఆలోచన కలిగినటువంటి నీవు దేవుని యొద్దకు రాగలిగితే, దైవ సంబంధంగా బ్రతకటానికి నువ్వు ఇష్టపడితే, ప్రియమైన వారులరా, ఎవరెవరినో చూడొద్దు. వాళ్ళు అట్టయ్యారు, వీళ్ళు ఇట్టయ్యారు, నువ్వు అట్లెందుకు అవుతావు? వాళ్ళు సరిగా లేక అయ్యారు, నీవు అట్లా కావాలని కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు సరిగా ఉండు, దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు కదా, నీ కుటుంబాన్ని కాపాడుతాడు కదా, నీ బ్రతుకుని మంచి బ్రతుకుగా మారుస్తాడు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఊరికి అనవసరమైన ఆలోచన చేసి దేవుని దగ్గరకు వచ్చి కూడా కొందరు ఇట్లా ఆలోచన చేయటం వలన సురక్షితంగా బ్రతకలేకపోతున్నారు. ఈ రాత్రి ప్రభు మాట నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు పెద్ద వయసులో ఉన్నా,
ఇంకా పెళ్ళైనా అవ్వకపోయినా ఇంకా నీ స్థితి ఏదైనాను కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరికి ఒకటే ఉపదేశం. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులే తల్లెల్లుయా. అందరికి ఒకటే ఉపదేశం. అదేమిటంటే సురక్షితముగా నిన్ను కాపాడే ఉపదేశం. అదే దేవుని మాట. ఈ మాట విని వాళ్ళందరూ కూడా సురక్షితంగా కాపాడబడ్డారు, క్షేమంగా బ్రతికారు. ఇందాక చెప్పారే అబ్రహాం గారు అని గుర్తు చేశారు చూడండి. ఈ అబ్రహాం గారిది కూడా ఇంతకుముందు అదే. అందరు తూర్పు అంటే ఈయన పడమరు అనేవాడు. వాళ్ళ నాన్నోళ్ళు వాళ్ళ తాతోళ్ళు వీళ్ళందరూ కూడా ఏంద్రా మంగళవారం వెళ్తున్నావు ఏంద్రా అంటే వెళ్ళకూడదు ఆ రోజైతే. స్తోత్రం. ఈరంట తీసుకోరంట, శుక్రవారం ఈరంట. ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? అబ్బో చాలా మీరు అసలు మంగళవారం శుక్రవారం పాటించేవాళ్ళు కాదనుకుంటా. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైనా నాకు క్రాప్ చేయడానికి రావాలంటే మందిరానికి వస్తాడు అబ్బాయి, అన్న మంగళవారం వస్తానన్నా అంటాడు. ఏమిరా అని అడిగా. ఏమి ఎందుకని అడిగితే అన్నాడు కదా, ఎవరు రారన్న మంగళవారం మోత. అర్థమవుతుందా? దానికి ఒక విశిష్టత ఉంది, దాన్ని గొప్పదిగా అనుకుంటారు. పనికిరాని మంగళవారానికి కాళ్ళు ఇచ్చి నిలబెడుతుంది ఎవరంటే మనుషులే. దేవుడు మంచిదిగా చేస్తే మనిషి చెడ్డగా అంటున్నాడు. అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఆలకించండి, ఆలోచించండి. అటువంటి మార్గాల్లో నుండి వచ్చిన వాళ్ళమే. స్తోత్రం కలుగును గాక. మంగళవారం తెలుసు, శుక్రవారం తెలుసు, ఆదివారం ఇంకా బాగా తెలుసు. ఈ నియమాలు నిబంధనలు ఇవన్నీ ఏంటంటే ఇవి మనుషుల యొక్క కల్పితాలు. దైవ నియమాలని చాలామంది వాటిని పాటిస్తున్నారు. మనిషి దైవం కాడు కనుక మనిషి పెట్టిన నియమమేది కూడా దైవ నియమం కాదు. ఆమెను చెప్పండి, గట్టిగా పలకండి. అందుకని ఈ దైవ నియమం కాని వాటిని మనుషుల ద్వారా కల్పించబడిన వీటికి నీవు ఎంత విలువిస్తున్నావే, ఒక్కసారి దేవుని మాటకు విలువించు చూడు. అద్భుతమైన కృపతో నీవు నీ కుటుంబం నింపబడబోతూ ఉంది. నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడబోతూ ఉంది. ఇన్నిసార్లు ప్రార్థన పెట్టినా ఇంట్లోనే 10-20 మంది కూర్చున్నాం. ఎందుకో ప్రేరేపణ వచ్చింది వెంకటరావుకి యేసునామములో. నీకు ఇటువంటి కూటాలు చాలా జరగాలి ఎక్కడైతే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక కొంచెం ఆలోచించండి. దేవుని నామం, ఆయన మాట యొక్క గొప్పతనం ఎంత విలువైందో. ఆ మాట కూడా ఎందుకు చెప్పాడంటే మనం సురక్షితముగా బ్రతకటానికి. ఎందుకు ఆయన మరణించాడంటే మనల్ని సురక్షితంగా కాపాడటానికి. మనకున్నటువంటి ప్రతి స్థితి నుండి తప్పించి ఆయన మనల్ని క్షేమంగా కాపాడటానికి. ఆయన మన కొరకు ప్రాణమును కూడా లెక్క చేయలేదు కనుక ఆయన సన్నిధికి రండి. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకండి. ఆయన మాటకు లోబడండి. నిశ్చయముగా ఖచ్చితముగా మరుసటి ఏట ప్రభు పేరట చెప్తున్నాను, వచ్చే సంవత్సరం ఇదే రోజుకి మీరు క్షేమంగా కాపాడబడకపోతే అప్పుడు నన్ను అడగండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయకూడదు. మరలా మీది వారు మీరు చేసి మళ్ళీ ఆదివారం వచ్చి చప్పట్లు కట్టి అల్లెలోయ శృతి మహిమ అన్నారు అనుకోండి, ఇది ఎల్లవయ్య శృతి మహిమ అన్నట్టు ఉంటుంది. అందుకని ఈ దైవ సంబంధమైన నియమాన్ని మంచి మనసుతో అంగీకరించి ప్రభు గొప్పవాడని ఎంచి ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే అద్భుతాలు ఈ దినము నుండే నీ బ్రతుకులో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఆయన నామం అంత గొప్ప నామం కనుక, ఆయన మాట అంత సురక్షితాన్ని ఇచ్చే మాట కనుక అబ్రహాము కూడా ఆ విధంగా దీవించబడిన వాడే. నీతిమంతులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళే, ఆయన నామంలో దీవించబడిన వాళ్ళే. కనుక నీ నీతి క్రియలు చాలించటం వలన నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదం అట్లాగనే ఎదురు చూస్తుంది. ఈ రాత్రి ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఆయన సన్నిధి నువ్వు రాగలిగితే అద్భుతమైన కృప దీవెన నీ కొరకు ఎదురు చూస్తుంది. అట్టి కృపతో దీవెనతో ఈ కుటుంబాన్ని కూడి వచ్చిన మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు నింపునుగాక. ఆయన మాట వినటానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం సురక్షితమైన మార్గము దేవుడు తెరుచునుగాక.